మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ఈనాడు విషయానికి వస్తే కూడా కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే. మరి సీఎం రేవంత్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. హామీలు అమలు చేయనందుక ఆయన అంటున్న రెఫరెండం, విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కి లేదు. మరోసారి మోదీ అనేది జన నినాదం. అభివృద్ధి సుస్థిర పాలనకు భాజపాను ఆశీర్వదించాలి. ఈనాడు ఇంటర్వ్యూలో పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బట్ ఇక్కడ కూడా కిషన్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తా ఉంది. సికింద్రాబాద్ విషయానికి వస్తే బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది. దానికి కారణం ఎందుకంటే పద్మారావు గారికి మంచి పేరు ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక అవినీతి పార్టీ అని చెప్పి ముద్ర వచ్చినప్పటికీ ఇక్కడ పద్మారావుకి వ్యక్తిగత ఇమేజ్ ఉన్నది. సో దీనివల్ల కిషన్ రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ అలాగే దీనివల్ల సెకండ్ ప్లేస్ లో పద్మారావు ఉన్నాడు. ఇక దానం నాగేందర్ అయితే ఇక ఏం చేయాలో అర్థం కాక ఎవరిని పిలుచుకుందామా, సెటిల్మెంట్లకి పోలింగ్ బూత్ ఎట్లా మేనేజ్ చేద్దామా, ఎవడోడికి పైసలు ఇచ్చి ఖర్చు పెడదామా అనేది క్లియర్ గా తెలుస్తోంది. కాకపోతే మిగిలిన కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో జోరుగా కిషన్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. బట్ చాలా మంది వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఈ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారో సో వాళ్ళు కూడా కొంతమంది వేరే మతస్థులు కూడా బీజేపీకి ఓటేయాలని చెప్పి డిసైడ్ అయ్యింది. ఎందుకంటే మంచి పనే కదా చేసింది. త్రిబుల్ తలాక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. త్రిబుల్ తలాక్ తీసేయడం వల్ల ముస్లిం మహిళలకు మంచి జరుగుతా ఉన్నది. సో ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ కూడా మంచి జరుగుతా ఉంది అని కొంతమంది మొన్న ఎవరో ఛానల్లో చూసిన పబ్లిక్ బయట తను అట్లా చెప్తా ఉంది. అంటే కొంతమంది ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఏమంటున్నా అంటే కిషన్ రెడ్డి గారిని బాగా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఈయన కోవిడ్ టైంలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు, గా ప్యాకెట్లు వంచిండు, గీ ప్యాకెట్లు వంచిండు, ఇది వంచిండు, అది వంచిండు అని ఒకటే ట్రోల్ చేస్తా ఉన్నారు. బట్ మరి ఆయన చేసిన అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఆయనకు అదే వచ్చు. ఎవరు ఈ కోవిడ్ టైంలో మీరు కుర్కురే ప్యాకెట్ల సంగతి చూస్తా ఉన్నారు. కోవిడ్ సమయంలో తెలంగాణకు ఆక్సిజన్లు అందకపోతే స్వయాన కిషన్ రెడ్డి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇమీడియట్ గా తక్షణమే గాంధీ హాస్పిటల్ కావచ్చు మిగిలిన హాస్పిటల్స్ కి ఆక్సిజన్ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్నారు అని చెప్పి కేసీఆర్ చేతులు ఎత్తేస్తే, తెలంగాణ సీఎం ఆక్సిజన్ లేక ఇబ్బంది పడతా చేతులు ఎత్తేస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్సిజన్స్ తెప్పించారు. మరి ఆ విషయం ఎందుకు మాట్లాడరు? ఒక కుర్కురే ప్యాకెట్ వంచినందుకు కుర్కురే వంచిన ట్రోల్ చేసినప్పుడు మరి నా ఆక్సిజన్ కిషన్ రెడ్డి అని కూడా మీరు ట్రోల్ పెట్టాలి కదా. గదెందుకు ట్రోల్ చేయరు? ఇదే ఎందుకు ట్రోల్ చేస్తారు? సో బోత్ సైడ్ చూడాలి. మంచి చూడాలి, చెడు చూడాలి. మంచి చెప్పుకోవాలి, చెడు కూడా చెప్పుకోవాలి. సో ఇక్కడ మీరు కేవలం కుర్కురే అని స్టార్ట్ చేసిండ్రు. మరి ఆక్సిజన్ తెప్పించింది తెలంగాణకి కిషన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఉంది, ఖచ్చితంగా కావాల్సిందే తెలంగాణకు అని చెప్పి అక్కడ పట్టుబట్టి కూర్చొని కొన్ని అన్ని హాస్పిటల్స్ కు మాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆక్సిజన్స్ కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చింది కిషన్ రెడ్డి. ఇప్పుడు ట్రోల్ చేయండి, ఆక్సిజన్ మంత్రి అని ట్రోల్ చేయండి, ఆక్సిజన్ కిషన్ రెడ్డి అని ట్రోల్ చేయండి ఇప్పుడు. సో ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ కూడా గట్టి ఫైట్ ఉంది సికింద్రాబాద్ లో. కానీ ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ ఉన్నది, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ లో పడిపోయింది. దానం నాగేందర్ ముఖం చూసి ఎవ్వడు కూడా బొట్లు కాదు కదా, ఓట్లు కూడా పెట్టే పరిస్థితిలో లేరు.